వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం, అందరినీ నమ్మితే జీవితం నాశనం. తనకు లేని వాటి కోసం విచారించక తనకు ఉన్న వాటితో సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. ఇతరులు తప్పుగా అనుకుంటారని చచ్చినట్లు బ్రతకకండి. మనల్ని తప్పుగా అనుకోవడానికి వాళ్ళు ఎవరు అనే పొగరుతో సంతోషంగా బ్రతికేయండి. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు, ముందు చూపు లేని మనిషికి ఆలోచన ఉండదు. బంధం అంటే అవసరానికి వాడుకొని వదిలేయడం కాదు. బంధం ఎప్పుడు కూడా నేను ఉన్నానని ధైర్యం ఇవ్వాలి. నీకు నచ్చినప్పుడు మాట్లాడడం కాదు, సమయం లేకున్నా సమయం కల్పించుకొని మాట్లాడాలి. జీవితం ఒకే నియమాన్ని అనుసరించాలి. సూటిగా మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి, ఎదురుగా మాట్లాడాలి. అప్పుడే అసలైన వ్యక్తులు నీతో ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారి సహకరిస్తుంది. మనం కోరే బంధం కంటే మనల్ని కోరే వచ్చే బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. గొర్రె కసాయి వాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయ మాటలు చెప్పేవాడినే నమ్ముతాడు. నీ మీద నీకున్న నమ్మకమే నిన్ను జీవితంలో నిలబడేలా చేస్తుంది. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో, ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరి దాకా నడవలేకపోవచ్చు. నేలను నాశనం చేసేవాడు నింగికి ఎదుగుతున్నా, అదే నేలను ప్రేమించేవాడు ఆ నేలలోనే కలిసిపోతున్నాడు. అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరి మీద వద్దు, ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవ్వదు. అలాగే మనుషుల్ని అర్థం చేసుకోలేని వారికి మనం ఎంత చెప్పినా వ్యర్థమే. బంధం అంటే అద్దంలా ఉండాలి, లేదంటే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. కొంతమంది జీవితంలోకి ప్రవేశించి నీవు ఒంటరిగా ఎలా బ్రతకాలో నీకు నేర్పి వెళ్తారు. అబద్ధం అర్థం అయినంత త్వరగా నిజం అర్థం కాదు. అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారు అవుతున్నారు, నిజం చెప్పేవారు చెడ్డవారు అవుతున్నారు. జీవితంలో ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకు, ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ. ఎంత గొడవ పడినా మరుసటి రోజు ఏమీ జరగనట్లు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఆ జీవితం స్వర్గమే. కొందరు మౌనంగా ఉన్నారంటే వాళ్లకు సమాధానం తెలియక కాదు, వెధవలతో వాదించడం ఎందుకు అని. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది. ప్రవర్తన అనేది చెట్లు అయితే గుర్తింపు అనేది దాని నీడ లాంటిది. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండూ శాశ్వతం కాదని తెలిసినవాడు సుఖంగా ఉంటాడు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడమే గొప్ప. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. అందమైనది ఎప్పుడూ ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడూ కష్టపెడుతుంది. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయక
క్షమించడం నేర్చుకో. సంతోషంగా గడపగలవు. మితిమీరిన ఓర్పు పిరికితనం అవుతుంది. నీ ఆలోచనలు మారితే నీ జీవితము మారుతుంది. నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ఏళ్ల తరబడి నీళ్ళలోనే ఉన్న రాయి మెత్తబడదు. అలాగే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఉత్తముడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. ధనవంతుడు కావాలన్నా పేద జీవిగా మిగలాలన్నా నిర్ణయించేది యవ్వనమే. జీవితం ఏది మనకు ఎదురు వచ్చి ఇవ్వదు, మనమే ఎదురెళ్ళి తీసుకోవాలి. బాధ నుంచి సంతోషమైన, ఓటము నుంచి గెలుపైన. ఇతరులు నీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు నీ కాలి చెప్పులకు అంటిన దుమ్ము లాంటిది. దులుపుకోవాలి కానీ నుదుటికి రాసుకోకూడదు. సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేము. అలాగే మనుషులను చూస్తాం కానీ వారి మనసులో ఏముందో చూడలేము. అందుకే ఇతరులతో తెలివిగా వ్యవహరించాలి. నిందించడం అలవాటైన వారికి నిజాలు తెలుసుకునే తీరిక ఉండదు. నిద్రలో కనే కలలు ఎప్పుడూ నిజం కావు. ఏ కల కోసం అయితే నిద్రను వదులుకుంటారో అవి నిజమవుతాయి. ఏది తప్పో ఏది ఒప్పో మీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనడం ఆత్మవంచన. సంతోషమైన, బాధ అయినా, సుఖమైన, దుఃఖమైన, కష్టమైన, నష్టమైన ఏదైనా సరే పంచుకోగలిగిన వ్యక్తి మాత్రమే మంచి స్నేహితుడు అవుతాడు. కాలం ఎవరిని ఎక్కడ కూర్చోబెడుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు. ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు కదా. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడమే గొప్ప. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన, సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. ఈ లోకంలో మంచి అనే మంచు లాంటిది రోజు రోజుకు కరిగిపోతుంది. చెడు అనేది చెత్త లాంటిది రోజు రోజుకు పెరిగిపోతుంది. మన తాహతుకు మించి ఏది తక్కువైనా విషంతో సమానం. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి, కోరిక, సోమరితనం, ప్రేమ, ద్వేషం ఏదైనా కావచ్చు. ఆనందం ఉన్న చోటుకు మనం వెళ్ళడం కాదు, మనం ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించుకోవాలి. ఎప్పుడైతే నీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటారో అప్పుడే నీ అసలైన పతనం ప్రారంభమవుతుంది. సంపదలు అన్నది ముఖ్యం కాదు, అర్థం చేసుకునే తోడు ఉందా లేదా అనేదే ముఖ్యం. అది స్నేహమైనా, ప్రేమ అయినా, జీవిత భాగస్వామి అయినా. ధనం ఇచ్చే వాళ్ళకంటే ధైర్యం ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు. మనిషి ప్రవర్తన 10 మందిని మెప్పించేదిలా ఉండాలి, కానీ 10 మందిని నొప్పించేలా ఉండకూడదు. నవ్వించే 10 మంది స్నేహితులు లేకపోయినా పర్లేదు, కన్నీళ్లు తుడిచే ఒక్క స్నేహితుడు మనతో ఉంటే చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.